ఎంతకాలం తప్పుడు ప్రచారం, ఎంతకాలం నిరంతరం విచిత్ర వింత ప్రచారాలు. దమ్ముంటే అరెస్ట్ చెయ్యి, జైల్లో పెట్టు. కేటీఆర్‌ని అరెస్ట్ చేస్తావు, కేసీఆర్‌ని అరెస్ట్ చేస్తావు, హరీష్ రావుని అరెస్ట్ చేస్తావు చెయ్యి. ఆధారాలు చూపించు, కోర్టులో నిరూపించు, అరెస్ట్ చేయి, జైల్లో పెట్టు. లేదా పదే పదే విచారణ పేరుతో పిలవడం. ఎప్పుడు ఏ ఇష్యూ వచ్చినా సరే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి. ఇప్పుడు బొగ్గు కుంభకోణం ఇష్యూ ఏకంగా రాధాకృష్ణ ఆదివారం లేఖ, ఆ పైన దాని మీద బట్టి విక్రమార్క స్పష్టీకరణ, ఆ పైన దానికి సంబంధించినటువంటి ఆధారాల్ని హరీష్ రావు ఎక్స్‌ప్లెయిన్ చేయడం, హరీష్ రావుకి సాయంత్రానికల్లా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అన్నటువంటిది విచారణకు పిలవడం, 24 గంటలు తిరగకముందు కోర్టుకు కూడా వెళ్ళడానికి వీలు లేకుండా రేపు పొద్దునకల్లా విచారణకు రావాలంటాం. హరీష్ రావు విచారణకు వస్తే అక్కడ సుదీర్ఘ గంటల పాటు విచారిస్తూ ఉన్నటువంటి వైనంతో రగిలిన బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కారు, ఉద్యమించారు, పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు, ఆందోళన చేశారు, నినాదాలు చేశారు. ఓవరాల్‌గా ఇక తిరుగుబాటు ప్రారంభమైంది. పదే పదే వేధిస్తా, పదే పదే హింసిస్తా. నిజంగా చట్ట ప్రకారం శిక్షించాలంటే శిక్షించేసేయి. అలా కాకుండా కేవలం ఇష్యూ డైవర్షన్ కోసం ఆడితే ఊరుకోమంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు రోడ్డెక్కినటువంటి ఘటన సంచలనం సృష్టించింది. ఇక 2 ఏళ్లు దాటిపోయింది. పదే పదే హింస, పదే పదే వేధింపు, పదే పదే డైవర్షన్. ఈ పాలిటిక్స్‌కి తిప్పి కొట్టేటటువంటి విధంగా ఒకప్పటి కాంగ్రెస్ పరిపాలనా కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి ఆడిన నాటకాలు ఎలాంటివి అయితే ఉన్నాయో, ఇప్పుడు సేమ్ సాగుతున్నటువంటి వేళ తిరగబడటం ప్రారంభమైంది తెలంగాణ ప్రజల్లో. ఎస్పెషల్లీ బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు కోసం ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఎటువైపుకి మలుపులు తిరుగుతుందో చూడాలి.